జీబీఎం అందరికి ఈరోజు ప్రజా యుద్ధ నౌక ఆయన పాటలతో ఆటలతో దేశమంతా విప్లవాన్ని సృష్టించిన కళాకారుడు. ప్రపంచంలో పాటతోటి విప్లవం తీసుకురాగలిగిన మొట్టమొదటి వ్యక్తి గద్దరన్న గారి జయంతి సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటాను. అయితే గద్దరన్నని ఈ మధ్య కొంతమంది సగం దిమాగ్గాళ్ళు, చరిత్ర తెలియని వాళ్ళు కించపరచాలి, తక్కువ చేసి మాట్లాడాలని ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా గద్దరన్నకి పద్మశ్రీ అవార్డు ఎందుకు ఇవ్వాలని ఇట్లా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు మాత్రమే ఈ విధమైన విమర్శలు చేసి గద్దరన్న చరిత్రని తక్కువ చూడాలనుకుంటున్నారు. వాళ్ళకు ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నా. ఈరోజు అంటే తెలంగాణకి ప్రాతినిధ్యం వహించి తెలంగాణ నుంచి ఎంపీ అయ్యి కేంద్ర మంత్రి కాగలిగే అవకాశం కలిగిందంటే అది గద్దరన్న పెట్టిన భిక్షనే అని తెలియజేయాలని అనుకుంటున్నాం. ఎందుకంటే 2001 తెలంగాణ ఉద్యమం మలిదశ ఉద్యమం స్టార్ట్ కాకముందే 1992లోనే గద్దరన్న నా తెలంగాణ నా పాట రాసి నా తెలంగాణ ఎట్లెట్లా బాధపడుతున్నదో, ఎట్లెట్లా ఘోషపడుతున్నదో, నా తెలంగాణ ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లుండే అని పాట రాసిండు. ఆ పాట స్ఫూర్తితోనే చాలా విప్లవకారులు తెలంగాణ వైపు మొగ్గు చూపిరు. అదేవిధంగా కేసీఆర్ ఇట్లా తెలంగాణ వైపు వచ్చిండు. తర్వాత 2001లో పార్టీ పెట్టి దాన్ని ఉధృతం తీసుకెళ్ళిండు. గద్దరన్న అంతకుముందే దొరల పాలన గురించి బండెనక బండి గట్టి అనే తర్వాత చెట్టు కింద కూర్చున్న లక్ష్మమ్మ అనే పాట ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. అలాంటి చరిత్రకారుని ఈరోజు బీజేపీ వాళ్ళు తక్కువ చేసి చూస్తున్నారు. బీజేపీ తంబాకు బండి సంజయ్కి, అరగుండు బండి సంజయ్కి నేను ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నాను. గద్దరన్నకి నువ్వు పద్మశ్రీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన పుట్టుకతోనే పద్మము. అసలు పద్మం అంటే నీకు తెలుసా? పద్మశ్రీ ఎందుకు ఇస్తారో తెలుసా? పద్మం అంటే కమలం పువ్వు, తామర పువ్వు ఎంతటి మురికి కుంటలో పుట్టినా అంతే ప్యూరిటీగా, అంతే పవిత్రంగా, అంతే అందంగా వస్తుంది. అంటే అణగారిన ప్రజలలో పుట్టిన గద్దరన్న ప్రపంచ ప్రఖ్యాతిగాంచే విధంగా ఎదిగినంటే ఆయన పద్మం కాదా? నువ్వు పద్మమ్మా? గద్దరన్న మీలాంటి తాతలు తురుములున్నప్పుడే ఆయన విప్లవంతో ఖాళీ పాటతోటి ఆటతోటి ప్రభుత్వాన్ని పడగొట్టిండు, ప్రభుత్వాన్ని నిలబెట్టిండు. నీలాంటి వాళ్ళు అసలు ఎట్లా ఎంపీ అయినారో అసలు అర్థమైతలేదు. ఎందుకంటే నీకు నాలెడ్జ్ లేదు, నువ్వు చదువుకున్న గ్యారంటీ లేదు. నీ అసంటోళ్ళు కేంద్ర మంత్రి అయ్యారు, నువ్వు ఏ శాఖకు మంత్రి, నువ్వు ఏ శాఖ గురించి ఈరోజు ఈ తెలంగాణలో నేను ఈ శాఖని పని చేసుకొస్తా అని ప్రెస్ మీట్లు పెడుతున్నావు అని బతుక్కి నువ్వు ఈరోజు గద్దరన్నని కించపరిచే మాట్లాడుతున్నావు. కాబట్టి బీజేపీ ప్రభుత్వం కానీ ఇంకా వేరే సంఘాలు కానీ గద్దరనే విప్లవకారుని కించపరిచేలాగా మాట్లాడాలనుకుంటే మీ మనుగడనే కొనసాగదని నేను మరొకసారి తెలియజేస్తూ, ఈరోజు పవిత్రమైన రోజు, గద్దరన్న జన్మదిన రోజు. ఈరోజు అందరూ గద్దరన్న చరిత్రని తెలుసుకోవాలని కోరుకుంటూ జై భీమ్, జై తెలంగాణ.